నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్. We follow the star. His name is Jesus. You shall turn the hearts of the fathers to the children, and the heart of the children to their fathers. మహాగణుడవైన మా కన్న తండ్రి, పరిశుద్ధుడా, పరిశుద్ధమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. విలువైన ఉన్నతమైన నీ జ్ఞాన సంగతులు నేర్చుకోవడానికి మేము ప్రయత్నం చేస్తుండగా నీ సహాయాన్ని అనుగ్రహించండి. నీ దాసుడనైన నన్ను బలపరచండి. నీ పిల్లలకు కూడా నాయన వివేచనను అనుగ్రహించి ఆత్మ సహాయముతో లేఖనాల లోతుల్లోనికి మమ్మల్ని తీసుకొని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ, సత్యమును నాయన మా హృదయంలో ప్రతిష్ఠించమని మిమ్మల్ని ప్రాధేయపడుతూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమన దేవుని వారలారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను. కుటుంబంలో ఒక తండ్రికి ఆనందం పిల్లల వల్ల కలుగుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. పిల్లలు ప్రయోజకులైనప్పుడు తండ్రి పొంగిపోతాడు. ఆ పిల్లలు నిష్ప్రయోజకులైనప్పుడు తల్లిదండ్రులు కురింగిపోతారు. ప్రేమన వారలారా, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులలో పెద్దవాడు చిన్నవాడిని ఇద్దరిని చదివిస్తున్నప్పుడు తండ్రి పంపుతున్న డబ్బును పెద్దవాడు దుర్వినియోగం చేశాడు. దుష్టుల సహవాసముతో చేరి మద్యపానానికి బానిసైపోయి ప్రమాదంలో చనిపోయాడు. చిన్నవాడు మాత్రం చక్కగా తండ్రి ఇస్తున్న డబ్బును సద్వినియోగం చేసుకుంటూ తండ్రి చెప్పిన ప్రతి మాటను వింటూ తండ్రి అడుగుజాడల్లో ముందుకు వెళ్ళాడు, ప్రయోజకుడయ్యాడు. పెద్దవాడు చనిపోయాడు అన్న వార్త తెలిసిన తండ్రి గుండెలు బాదుకుంటూ వెళ్ళి ఆ శవాన్ని తీసుకొని వచ్చి సమాధి కార్యక్రమము దగ్గర మట్టి వేయమన్నప్పుడు వెలవెలలాడిపోతూ ఆయన ఏడుస్తున్న విధానం ఏంటో తెలుసా? ఒరేయ్, ఈ స్థితికి నన్నెందుకు తీసుకొని వచ్చావు? నువ్వు నా మాట వినుండి నేను చెప్పినట్లుగా నువ్వు ఉంటే నువ్వు ప్రయోజకుడు అయ్యేవాడు, నాకు సంతోషం కలిగేది. నా మాట వినకుండా నీ ఇష్టానుసారంగా బ్రతికి చివరికి నీ శవం మీద నేను మట్టి వేసే ఈ భయంకరమైన స్థితిలోనికి నన్నెందుకు తీసుకొచ్చావు అని ఏడుస్తూ వెలవెలలాడిపోయాడు. ప్రేమన వారలారా, నిజమే కదా? ఆ స్థితి ఎవరికి రాకూడదనే మనం కోరుకుంటాం. తల్లిదండ్రులు బ్రతికి పిల్లలు చనిపోవటం ఎంత క్షోభ! ప్రతి తల్లిదండ్రులు నేను చనిపోయినా పర్వాలేదు, నా పిల్లలు బాగుండాలన్న కోరుకున్నంత ప్రేమ కలిగి ఉంటారు. ప్రేమన వారలారా, ఆ తండ్రి దుఃఖాన్ని మనం వివరించలేం కదా. అలాగే చిన్న కుమారుడు
తండ్రి అడుగుజాడల్లో నడిచాడు, ప్రయోజకుడయ్యాడు. ఒకరోజు అభినందన సభ ఏర్పాటు చేశారు. అతనికి గోల్డ్ మెడల్ వచ్చింది. ఆ చిన్న కుమారుడు ఆ గోల్డ్ మెడల్ ప్రజెంటేషన్‌లో అడుగుతున్నాడు. ఈ మెడల్ మా నాన్న చేతుల మీదుగా నేను తీసుకోవాలనుకుంటున్నాను అని అక్కడ అధికారికి తెలియజేశాడు. చాలా సంతోషం. వీళ్ళ నాన్నగారు దయచేసి ఇక్కడికి రండి అని పేరు పెట్టి పిలిచారు. తండ్రి భయంగా వెళ్ళాడు. వెళ్ళి, నాన్న నీ చేతుల్లో నా మెడలో ఇది వెయ్యి అన్నప్పుడు తండ్రి చాలా పొంగిపోయాడు. ఆ మెడలు వేస్తూ. చూసారా ప్రియమైన వారలారా, మట్టి వేస్తున్నప్పుడు కృంగిపోయిన తండ్రి మెడలు వేస్తున్నప్పుడు మాత్రం పొంగిపోయాడు. ఇద్దరూ తన కొడుకులే. ఇద్దరికీ ఒకే రకంగా మంచి మాటలు చెప్పారు. ఇద్దరూ ప్రయోజకులు కావాలనే దేవుడు, ఇద్దరూ ప్రయోజకులు కావాలి అనే తండ్రిగా అతను కోరుకున్నాడు ప్రియమైన వారలారా. తండ్రి మాట విననివాడు మొదటివాడైతే, తండ్రి మాట విని అడుగు జాడల్లోనికి వెళ్ళినవాడు చిన్నవాడు. పెద్దవాడికి మట్టి వేయాల్సి వచ్చింది, చిన్నవాడికి మెడలు వేయాల్సి వచ్చింది ప్రియమైన వారలారా. ఇవి సమాజంలో జరుగుతున్నవి మీకు తెలియజేస్తున్నాను నేను. ఎందుకో తెలుసా? ఇలానే మన ఆత్మీయ జీవితంలో జరుగుతుంది అని మనకు అర్థం కావటానికి ప్రియమైన వారలారా. మన జీవితంలో ఏం జరుగుతుంది అని ఒకవేళ మీరు ఆలోచించగలిగితే, పరలోకమందున్న కన్న తండ్రికి మనం అందరము పిల్లలము. మరి అందరము పిల్లలైతే అందరము ఒకే దగ్గరికి వెళ్ళేటట్టుగా ఉన్నావా? అందరము ఒకే దగ్గరికి వెళుతున్నామా? పరలోకమందున్న కన్య తండ్రి దగ్గరికే వెళ్ళాలి అన్న ఆలోచనతోనే ఉన్నావా? దేవుడు అందరికీ ప్రకృతినిచ్చాడు. అందరికీ తన మాటలనిచ్చాడు. అందరితో ఆయన మాట్లాడుతున్నాడు. అందరికీ అవకాశాలు ఇస్తున్నాడు. అయినా అందరూ ఒక చోటికి ఎందుకు వెళ్ళట్లేదు చెప్పండి ప్రియమైన వారలారా. దేవుడేమన్నా తప్పు చేశాడా? ఆలోచించండి. ఈ ప్రకృతిలో ఏదైనా తేడా కలిగించాడా? దేవుడు తన కృప విషయంలో కొంతమందికి ఎక్కువ, కొంతమందికి తక్కువ అన్నట్లుగా ఏమైనా ఉందా? ఆలోచించండి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అందరికీ ఇచ్చాడు కదా ప్రియమైన వారలారా. ఆయన ప్రేమలో తేడా లేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకమును అనగానే ఏ ఒక్కరినో ఇద్దరినో కాదు ప్రియమైన వారలారా. తండ్రిని నీ పిల్లలిద్దరిలో ఎవరి ఇష్టం అని అడిగితే ఏమంటాడు తెలుసా? నా ఇద్దరు పిల్లలు నాకు 2 కళ్ళ లాంటి వారు అంటాడు. ఏ తండ్రి అయినా మీ పిల్లల్లో మీకు ఎవరిష్టం అని అడిగి చూడండి. పిల్లల్లో ఎవరిష్టం ఏంటి? అందరూ నా పిల్లలే, ఇద్దరూ నా పిల్లలే, ముగ్గురు నా పిల్లలే. నా పిల్లలంటే నాకు చాలా ఇష్టమని మనం మాట్లాడుతుంటాం కదా ప్రియమైన వారలారా. దేవునికి కూడా మనమందరం ఆయన పిల్లలం. ఆయనకు మనం అందరం అంటే ఇష్టం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కానీ ఏం జరుగుతుందో మనం ఆలోచించగలిగితే ప్రియమైన వారలారా, మానవాళి 2 గుంపులైపోతున్నారు ప్రియమైన వారలారా. దేవుడు మన కొరకు ప్రేమించి ఎన్ని చేస్తున్నాడో మనం చూడగలిగితే, దేవుడు మనల్ని ప్రేమించి ఈ ప్రకృతిని మన అందరికీ ఇచ్చాడు ప్రియమైన వారలారా. దేవుడు ఈ ప్రకృతిని తన కోసం కలిగించుకోలేదు, మన కొరకు కలిగించాడు ప్రియమైన వారలారా. ఈ ప్రకృతికి రారాజుగా తన సృష్టి కార్యక్రమములో ప్రథమ ఫలముగా, ప్రథముడుగా మనం ఉండాలి అని కోరుకున్నాడు ఆయన. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనపు 2వ భాగము నుంచి. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారమిచ్చి ఉన్నావు. గొర్రెలన్నింటినీ, ఎడ్లనన్నింటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటన్నింటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. పాదముల క్రింద ఉంచి ఉన్నావు. చూసారా ప్రేమన వారలారా, దేవుడు మనల్ని ప్రేమించాడు. మన కొరకు ఈ ప్రకృతిని కలిగించాడు. ప్రకృతినంతా మనిషి పాదాల క్రింద పెట్టాడు. మరి దేవుడి కొరకు మనం బ్రతకాలి కదా. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అన్నట్లుగా దుష్టుడు వచ్చి దేవునికి కాకుండా మన మార్గాన్ని తప్పించినప్పుడు
దేవుడు మరలా మనల్ని సరిదిద్దాలి అని ప్రకృతినిచ్చిన దేవుడు మరలా ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? తన కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు పంపించాడు. యేసుక్రీస్తును కూడా మన కొరకే ఇచ్చేశాడు ప్రియమైన వారలారా. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. పాపులను రక్షించుటకు అని రాయబడింది. ఈ ప్రకృతి ఒడిలో దేవుని కొరకు బ్రతకవలసిన మనం దుష్టుడి మాయలో పడి పాపములోనికి వెళ్ళగానే తండ్రి తన కొడుకును మందలించి గద్దించి మార్చుకున్నట్లుగా మనల్ని మరలా పాపము నుండి విమోచించడానికి పరలోకము నుండి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ భూమి మీదికి పంపించాడు. కేవలం పంపించటమే కాదు, మన కొరకు ఆయనను బలికి అప్పగించాడు. యేసుక్రీస్తు బలియాగము ద్వారానే కదా మనకు విమోచన. ఎవరో అవయవ దానం చేస్తే వారి వల్ల చూడగలుగుతున్నాము, వారి వల్ల బ్రతకగలుగుతున్నాము అని అవయవ దానాన్ని మరణించిన తర్వాత చేసిన వారినే మనం మనసులో పెట్టుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు మన కొరకు చేసింది అవయవ దానం కాదు ప్రియమైన వారలారా, ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు ప్రియమైన వారలారా. అవయవ దానం చనిపోయిన తర్వాత మనకిచ్చారు, కానీ యేసుక్రీస్తు బ్రతికుండగానే తన ప్రాణాన్ని చస్తూ మన కొరకు ఇచ్చేశాడు ప్రియమైన వారలారా. ఆ రక్తధారల విలువ ఎంత! ఈ ప్రకృతి కంటే గొప్పది, ఈ ప్రకృతి కంటే గొప్పది ప్రియమైన వారలారా. చూసారా, మనల్ని మార్చుకోవడానికి, మనల్ని విమోచించడానికి తండ్రి ఎంతగా తాపత్రయపడుతున్నాడు, ఎంత తాపత్రయపడుతున్నాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో వ్రాయబడిన చక్కటి మాటను మనం అందరము చూడగలిగితే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును నగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా. విమోచించాడు, పాపములో నుండి మనల్ని విమోచించాడు. విమోచించిన తర్వాత ఆయన కొరకు బ్రతికితే దేవుడు ఎంత ఉన్నతమైన సంకల్పాన్ని కలిగి ఉన్నాడు అంటే, తాను ఉంటున్న తనదైన పరలోకాన్ని మనకివ్వాలి అనుకుంటున్నాడు ప్రియమైన వారలారా. ధన్యతలలో మనం చూస్తుంటాం. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయంలో 3వ వచనం ప్రియమైన వారలారా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రకృతినిచ్చాడు, యేసుక్రీస్తునిచ్చాడు, చివరిగా పరలోకాన్నే ఇవ్వడానికి ఆయన ఆలోచిస్తున్నాడు. యేసుక్రీస్తు ద్వారా ఆయన సింహాసనాన్ని మనకివ్వాలి అని ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు తండ్రి. యేసుక్రీస్తు కూడా అదే చెప్పాడు కదా, నేను జయించి నా తండ్రి సింహాసనము మీద కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా తండ్రి సింహాసనము మీద కూర్చుండనిత్తును అన్నాడు. యేసు నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని. అంటే ఈ ప్రకృతిలో ఉంటున్న మనల్ని పాపములో నుండి విమోచించి పరలోకానికి తీసుకుని వెళ్ళాలి అని ఆలోచన కలిగి ఉన్నాడు ప్రియమైన వారలారా. దేవునిది ఎంత ఉన్నతమైన ప్రణాళిక. ఈ రక్షణా భాగ్యాన్ని స్వీకరించింది అందరూ కొందరే ప్రియమైన వారలారా. పాపములో నుంచి విమోచింపబడుతుంది కొందరే. విమోచింపబడిన తర్వాత పాపము లేకుండా పరలోకానికి వెళ్ళాలని బ్రతుకుతున్నవారు కొందరే. మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటి అని ఆలోచించగలిగితే దేవుని సంకల్పాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుడు ప్రకృతినిచ్చాడు అని, దేవుడు గొప్పవాడు, దేవుని కొరకు బ్రతకాలి, పరిశుద్ధులుగా నిర్దోషులుగా అన్న ఆలోచన వారికి లేదు. అప్పుడు దేవుడు ఏం చేయాలి? వారికి ఆలోచన కలిగించడానికి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రకృతిని ఇస్తే నా ప్రేమ వీరికి అర్థం కాలేదు అని దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రకృతి వైపరీత్యాలను కలిగిస్తున్నాడు ప్రియమైన వారలారా. కనీసం ఇలానైనా ఆలోచిస్తాడు అని మన పిల్లలకు ప్రేమగా చెబుతాం, మారితే సంతోషం. ఒకవేళ ప్రేమగా చెప్పినా వాడు అలుసుగా తీసుకుంటున్నాడేమో అని ఈసారి ఏం చేస్తామో తెలుసా? మందలించి కొట్టి చెప్తాం ప్రియమైన వారలారా.
దేవుడు ప్రేమగా ఈ ప్రకృతినిచ్చి మనకు చెబితే మనకు అర్థం కావటం లేదు. అందుకే దేవుడు మనం మారటం ముఖ్యం గనక ఏ ప్రకృతినైతే ఇచ్చాడో ఆ ప్రకృతిలో వైపరీత్యాలను సృష్టించి ఇదిగో అమ్మో! దేవుడికి భయపడాలి అన్న ఆలోచన కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్ళు మనకు తెలియదా? మండుటెండలు, అకాల వర్షాలు, తెగుళ్ళు, పంట చేతికి రాకపోవడాలు, రోగాలు ఇవన్నీ ఎందుకొస్తున్నాయి అనుకుంటున్నారు? దేవుని మాట మనం వెనకపోవటం వల్ల ప్రియమైన దేవుని పిల్లలారా. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనాన్ని దయచేసి చూడండి. వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగియుందము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని దాని కాలమున కురిపించువాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనస్సులో అనుకొనరు. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను. మీ దోషములు మనం పాపం చేస్తున్నాం. ఆ పాపం వల్ల ప్రకృతిలో వైపరీత్యాలు, ఆ వైపరీత్యాలను బట్టైనా పాపాన్ని మానుకొని దేవుని దగ్గరికి మనం రావాలి అని దేవుడు ఆలోచిస్తున్నాడు. తండ్రి కొడుకును కొట్టాలి అనుకోడు, సరిదిద్దాలి అనుకుంటాడు. మరి సరిదిద్దాలి అంటే ఒకటి ప్రేమ, రెండవది దండనే కదా ప్రియమైన వారలారా. దేవుడు దండించడానికి కూడా ఇష్టపడుతున్నాడు. అందుకే వాతావరణంలో మార్పులు, అందుకే పంటలు లేకపోవటం, మండు టెండలు, అదేవిధంగా ప్రియమైన దేవుని పిల్లలారా తెగుళ్ళు, భయంకరమైన రోగాలు మనం వింటున్నాం కదా. ఇవన్నీ కూడా కనీసం వీటన్నిటిని బట్టైనా అమ్మో! దేవుడికి మనం భయపడాలి, అసలు మన జీవితం ఏంటి, ఈ పరిస్థితుల్లో నేను చనిపోతే ఏంటి అన్న ఆలోచన ఏమైనా కలుగుతుందా? లేదు. మనసును కఠినం చేసుకొని బతుకుతున్నారు ప్రియమైన వారలారా. ఏ రోగం ఉన్నా మందుంటుంది కదా. ఏ రోగం ఉన్నా మందుంటుంది కదా. పైగా దేవుడే ఉంటే ఈ రోగాలు ఎందుకు రావాలి? దేవుడే ఉంటే ఈ ఎండలేంటి? ఏవండి, అన్నీ సహకరించినప్పుడు దేవుని ప్రేమను నువ్వు గుర్తించలేదు. అన్నీ మనకు వ్యతిరేకం అయిపోతున్నప్పుడు మరలా ఆయనెక్కడున్నాడని వాదిస్తున్నామంటే మన జ్ఞానం మనకి ఎంత పిచ్చి కలిగించింది చూడండి. ఆలోచించండి ప్రియమైన వారలారా. దేవునికి ఎదురు తిరిగే ధైర్యం వచ్చేసిందిలే మనిషికి. దేవునికి ఎదురు మాట్లాడే గుండెలున్నాయా మనిషికి? రాజులను సైతం మెడలు వంచిన ఆయన ముందు ఆఫ్టర్ ఆల్ 6 అడుగుల ఆకారం 60 కేజీల బరువు కలిగిన నువ్వు దేవుణ్ణి ప్రశ్నించేంత గొప్పవాడవా? ఒకసారి ఆలోచించండి. దేవుడంటే అర్థం కాక అలా మాట్లాడుతున్నారేమో. దేవుడనగా ఆయన అర్థం చేసుకుంటే గజ 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 వణికిపోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆయన నువ్వు మారాలి అని పరిస్థితులను కాస్త మార్చి వీటిని బట్టైనా నా పిల్లలు నా దగ్గరకు వస్తారు, కాస్త మారుతారని ఆయన అనుకుంటే హృదయాలను కఠినపరుచుకుంటున్నారు. దేవునికి చోటివ్వటం లేదు. ఏం చెయ్యాలి? యేసుక్రీస్తును పంపించిన, మన కొరకు సిలువకు అప్పగించిన ఆ ప్రేమ అర్థం కాని వాళ్ళు ఇంకా బోలెడంత మంది ఉన్నారు మన చుట్టూ. ఏం చెయ్యాలి? తండ్రి ఏం చేస్తున్నాడో తెలుసా? రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనాన్ని చూడండి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. యేసుక్రీస్తును అప్పగించిన మనకు విలువ తెలియలేదు కదా. ఈసారి మనల్ని ఎవరికి అప్పగిస్తున్నాడు? సాతానుకు అప్పగిస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. మన జీవితం అయిపోయింది ప్రియమైన వారలారా. సాతానుకు ఎందుకు అప్పగిస్తున్నాడు? వాడితో పాటు నిత్య నరకానికి వెళ్ళడానికి ప్రియమైన దేవుని పిల్లలారా. సాతానుకు అప్పగింపబడిన వాడిగా మారుతాడా? ఆలోచించండి. ఇంట్లో ఏ వస్తువైనా బాగు చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది ఇక బాగుపడదు అన్నప్పుడు ఇంట్లో దానికి చోటు ఉండదు ప్రియమైన వారలారా. దేవుడు కూడా మనల్ని బాగు చేసుకోవడానికి వందల వేల అవకాశాలు, కొన్ని వేల లక్షల మాటలు వినిపిస్తుంటాడు. మారము అన్నట్లుగానే మనం బ్రతుకుతుంటే ఆయన ఏం చేయాలి ప్రియమైన వారలారా?
మనం ఏం చేయాలి చెప్పండి? మీ పిల్లలు మీ మాట ఎప్పటికీ వినరని తెలిసినప్పుడు ఏమైపోతారిక? వాడిని వదిలేశానండి అంటాం కదా మనం. ఏం చేయమంటారండి? వాడిని వదిలేశాను. సర్వశక్తిమంతుడైన దేవుని మాట మనం వినకపోయేసరికి ప్రేమ కలిగిన ఆయన చాలా బాధతో చెప్తున్నాడు. వాడిని వదిలేశాను నేను అంటున్నాడు. చూసారా ప్రేమన దేవుని పిల్లలారా? దేవుడు వదిలేస్తే, సాతానుకు మనల్ని అప్పగిస్తే ఇక మన జీవితాలకి ఏం మేలు కలుగుతుంది ప్రియమైన వారలారా? వాడితో పాటు అగ్నిగుండములోనికి మనం వెళ్ళాలి. దయచేసి ఇప్పుడు మీరు ఆలోచించండి. దేవుడు అందరికీ ప్రకృతినిచ్చాడు. అందరి కొరకు యేసుక్రీస్తును పంపించాడు. అందరి కొరకు పరలోకం అన్నాడు. కానీ ఇదిగో ప్రకృతిలో పాపము చేసి యేసుక్రీస్తు రక్షణను తృణీకరించి మారకుండా దేవుడు ఎన్ని అవకాశాలిచ్చినా ఆ అవకాశాలన్నింటినీ అలుసుగా తీసుకుంటే నరకానికి వెళ్ళేటట్లుగా సాతానుకు అప్పగించాడు. ఇందులో దేవుడిది ఏదైనా తప్పు అని మీకు అనిపిస్తుందా? తండ్రి ఇద్దరి పిల్లలను ప్రేమించాడు. ఒకడు మాత్రం తండ్రికి తన శవం మీద మట్టి వేసేటట్లుగా బ్రతికాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇంకొకడు మాత్రం తన మెడలు వేయించుకునేటట్లుగా బ్రతికాడు ప్రియమైన వారలారా. తండ్రి ఇద్దరిని చదివించాడు, ఇద్దరిని కన్నాడు, ఇద్దరికి మంచి చెడులు తెలియజేశాడు. అర్థం చేసుకున్నవాడు తండ్రిని సంతోషపెట్టాడు. అర్థం చేసుకోకుండా దుష్టుడి సాంగత్యాలలోనికి వెళ్ళినవాడు ఇదిగో తండ్రి చేతులతో మట్టి వేయించుకున్నాడు, శవంగా మారిపోయి ప్రియమైన వారలారా. తండ్రి ఎంత బాధపడ్డాడు కదా. ఈరోజు అదే జరుగుతుంది ప్రియమైన వారలారా మన జీవితాలలో. యేసుక్రీస్తు రెండవసారి భూమి మీదికి వచ్చినప్పుడు ఎడమవైపు ఉన్నవారు, కుడివైపు ఉన్నవారు, ఆయన కుడివైపు ఉన్న వారితో మాట్లాడుతున్నారు. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి అని. ఎడమవైపున్న వారితో మాట్లాడుతున్నాడు. నా తండ్రి చేత శపింపబడిన వారలారా నన్ను విడిచిపెట్టేశారు మీరు. అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పొండి అంటున్నాడు. యేసుక్రీస్తు ఈ మాట అంటున్నాడంటే ఆ మాటలు అనిపించింది ఎవరు ప్రియమైన వారలారా? ఆ మాటలు అనిపించింది ఎవరు? మన బ్రతుకులు కాదా? పైగా మనం ఏమంటాం తెలుసా? ఆయన నరకానికి పంపుతున్నాడు, నరకానికి పంపుతున్నాడు, నరకానికి పంపుతున్నాడు అంటే ఇదిగో తండ్రి కొడుకు శవంపై మట్టేశాడు అంటే ఆ సమయంలో తండ్రి చేయాల్సింది కూడా అదే. ఇక ఆ సమయంలో తండ్రి ఏం చేయాలి? నేను మట్టి వెయ్యను నా కొడుకు శవం మీద అంటే కుదురుతుందా? అదే కదా చేయాల్సింది. ఇక ఈరోజు మనం కూడా తండ్రిని ఎంత అపార్థం చేసుకుంటున్నామో తెలుసా? దేవుడే మనల్ని ఏదో నరకానికి పంపించినట్లుగా. లేదు ప్రియమైన వారలారా, ఆయన నరకానికి మనల్ని పంపేటట్టుగా ఇదిగో మనమే మన జీవితాలను మలుచుకుంటున్నాం ప్రియమైన వారలారా. ఎందుకయ్యా నీ కన్న తండ్రికి ఇంత క్షోభను మిగులుస్తున్నావు? మారొచ్చు కదయ్యా. మారకుండా కఠినమైపోయి ఇదిగో తండ్రి మనల్ని తన చేతులతోనే నరకంలోనికి నెట్టివేసేటట్లుగా మనమే చేస్తున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా. నరకానికి పంపుతున్నాడు అని అంటున్నావే కానీ ఆ మాట అనేటప్పుడు యేసుక్రీస్తు ఎంత క్షోభపడుతున్నాడో ఒక్కసారి ఆలోచించయ్యా. నీ తండ్రి ఉద్దేశం ఎవరునూ నశించుట ఆయనకి ఇష్టము లేనే లేదు. ఆయన ఎవ్వరూ నశించొద్దు. అలాంటిది కోటాను కోట్ల మంది మనుష్యులు నరకానికి జారిపోతున్నారు అంటే ఇదిగో నరకంలో బాధ అని మనం అనుకుంటుంటాం. కానీ నరకానికి పంపుతూ దేవుడేమైనా సంతోషంగా ఉంటున్నాడా? అలాగైతే మరి పంపకుండా ఉంటే బాగుండు కదా అని మీరు అనొచ్చు. అంటే దేవుడే ఏదో చెయ్యాలే తప్ప నువ్వు మారొచ్చు కదయ్యా. ఆయన పంపకుండా ఉంటే బాగొచ్చు కదా అని దేవుడేం చెయ్యాలో మనం చెప్పి అంత తెలివి ఉంది. మరి నువ్వు మారొచ్చు కదా. జీవితాలు చిన్నవి, ఆయుష్ శరవేగంగా వెళుతుంది, అనారోగ్యాలు శరీరం మీద పడ్డాయి,
అప్పుడప్పుడు వస్తున్న గుండెపోట్లు ఇదిగో జాగ్రత్త అని మనకు తెలియజేస్తున్నాయి. అప్పుడప్పుడు తప్పించబడుతున్న ప్రమాదాలు ఇదిగో కాలం లేదని గుర్తు చేస్తున్నాయి. అయినా ఎందుకయ్యా ఈ మొండి ధైర్యం? అది ప్రేమన వారలారా, తండ్రికి సంతోషం కలిగించాలి. మనల్ని చూడగానే మన మెడలో మెడలు వేసేటట్లుగా మన బతుకులు ఉండాలి. యేసుక్రీస్తును స్వరక్షకుని అంగీకరించి ఆయన కొరకు బ్రతికి ఆయన ముందు నిలబడితే, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి అని ఆయన మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళాలి. అలాంటి అవకాశాన్ని ఆయనకిద్దాం. మన బ్రతుకులను బట్టే నువ్వు మారితే అంతా సరిదిద్దుకుంటుంది. నీ మార్పే కావాలి ఆయనకి. నువ్వు మారి చూడు, నీ జీవితంలో నిజంగా ఎంత ఆనందము, తండ్రికి ఎంత సంతోషం. మారకుండా నువ్వు ఎన్ని చేసినా ప్రయోజనం లేనే లేదు. ప్రేమను వారలారా, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు అని రాయబడింది. ఏదో దేవుడు పంపించేశాడు అనగానే దేవునికి ఏదో అనుకోకండి. మనం మోసపోతున్నాం. దేవుడు వెక్కిరింపబడడు. కాబట్టి మన జీవితాలను బట్టి దేవుడు ఘనపరచబడేటట్లుగా బ్రతకాలి అని హృదయపూర్వకంగా కోరుకుంటూ, ఇంకా రక్షణలోనికి రాకపోతే ఏ రోజైనా ఒక్కసారి తండ్రి ప్రేమను జ్ఞాపకం చేసుకో. నిన్ను ఆయన పంపొద్దు అంటే ఈ క్షణం ఒక మంచి నిర్ణయం తీసుకుంటే చాలు, దేవుని కొరకు బ్రతకాలి అని. దేవుడు సంతోషిస్తాడు. మనము కూడా సంతోషంగా దేవుని కొరకు బ్రతకగలిగే స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. ప్రేమన వారలారా, ఒక్కసారి ఆలోచించండి, మనసు పెట్టండి. ప్రేమన వారలారా, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన మా కన్న తండ్రి, పరిశుద్ధుడా, విలువైన నీ మాటలతో మమ్మల్ని అందరినీ నాయన సంస్కరిస్తున్నావు నాయన. తండ్రి, ఈ మాటలు విన్న నీ పిల్లలను నాయన రక్షణలోనికి నాయన తీసుకుని రావటానికి ఆత్మయందు తీవ్రతను కలిగించమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. తండ్రి, ఈ శాశ్వత ప్రేమ కార్యక్రమాలను అనేకులు నీ వైపు చూచున్నట్లుగా నాయన, నీ వైపు త్రిప్పబడినట్లుగా నాయన సహాయము దయచేయండి. తండ్రి, దీని కొరకు సహాయ సహకారాలు అందిస్తున్న నీ పిల్లల్ని కూడా నాయన కృపతో జ్ఞాపకం చేసుకున్నామని కోరుకుంటూ, తండ్రి, ప్రార్థన సహాయాన్ని కోరిన నీ పిల్లల్ని కూడా నాయన కృపతో జ్ఞాపకం చేసుకుని నాయన తండ్రి, వారి కష్టాలలో, కన్నీళ్లలో, ఇబ్బందులలో నాయన తండ్రి మేలు చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న నీ పిల్లలు, అదేవిధంగా నాయన వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు, ఆరోగ్యాల కొరకు, నెమ్మదిని కొరకు నాయన తండ్రి ఇదిగో నాయన నీలో ఎదుగునట్లుగా నాయన నీ పిల్లలందరికీ నాయన సహాయము చేసి మేలుల చేత తృప్తిపరచమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఈరోజు కూడా నీ మాటలతో నీ పిల్లల హృదయాలను నాయన కదిలించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామము నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము కూడి వచ్చిన మనందరికీ తోడయుండును గాక. ఆమెన్. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ, గంగం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ, ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ, అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ, దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ, సహనం చూపును ప్రేమ, వివేక్షణతో నిలుచును ప్రేమ.